హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పెరుగన్నం ఎలా చేసుకోవాలనో చూద్దాం. మరెందుకు లేట్, రండి వెళ్దాం. చూడండి, కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, కొంచెమే చాలు, ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం చాలు. ఒక 2 స్పూన్స్ పైన ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, దాంట్లో కొంచెం ఆనియన్ బాగా కలబెట్టేసి, కొంచెం పచ్చిగానే ఉండాలి. అందులో కొంచెం జీడిపప్పు బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే టేస్ట్ ఉండవండి పెరుగన్నంలో. అదేవిధంగా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా చేసిన తర్వాత పక్కకు దించేసి కొంచెం చల్లారి పెట్టేసేయాలండి. పొద్దున్నే మార్నింగ్ కానీ ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెడితే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అందులో. కొంచెం పచ్చిమిర్చి కారంగా ఉంటుంది కదా, అవి కొంచెం, ద్రాక్ష కొద్దిగా, అన్నీ కొంచెం అలా వేసి కలబెట్టేసి అందులో దానిమ్మ గింజలు, చూడండి దానిమ్మ గింజలు రత్నాల్లా ఉన్నాయి. మన బాడీ కూడా గింజల్లాగా రత్నంలా మెరిసిపోవాలండి. అలా ఉంటుంది ఈ వంట తింటే. పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా రైస్ తీసుకొని సరిపడా ఇవన్నీ అందులో వేసి బాగా తగినంత కొంచెం సాల్ట్, మనం రైస్లో ఆల్రెడీ వేసింటాం కాబట్టి అవసరం లేదు. కొంచెం సాల్ట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసి బాగా అంతా రైస్ అంతా కలబెట్టేసుకొని పెరుగు తగినంత తీసుకొని బాగా కలబెట్టేసేయాలండి. అలా కలబెట్టేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పెరుగన్నము రెడీ అవుతుంది. పిల్లలు అస్సలు వద్దనరండి, ఇంకా కావాలి అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు, ఇంటి ఫుడ్ కోసం ఎదురు చూసే మరిన్ని వీడియోలు మీకోసం అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండే టేస్టీగా ఉండే పెరుగన్నం. ఇంకెందుకు లేట్, పదండి.